అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేయర్ సురేష్ బాబుకు పదవీ గండం తప్పదా? ఆయనపై అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కష్టమేనా? ఇప్పుడు ప్రధానంగా న్యాయస్థానం నుంచి కూడా ఎదురు దెబ్బే తగులుతుందా? అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ప్రధానంగా కడపలో ఈ మేయర్ సురేష్ బాబు అనర్హత వేటుపై కూడా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. ఏదైతే తన కొడుకు సంస్థ పేరిట ఉన్నటువంటి కడపలో కాంట్రాక్టులు చేశారు, 38 లక్షల రూపాయల మేర కాంట్రాక్టు పనులు చేశారు, దానిపై అనర్హత అదేదైతే సంజాయిషీ కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ సంజాయిషీ కోరిన నేపథ్యంలో కూడా ఆయన ఒక రకంగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించినప్పటికి కూడా హైకోర్టు 3 వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత మరోమారు ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంజాయిషీ ఇవ్వమని కోరింది, సంజాయిషీ ఇచ్చి తన వద్దకు రావాలంటూ కూడా సూచన చేసింది. అయితే ఒక రకంగా సంజాయిషీ ఇస్తే ఆ సంజాయిషీకి రాష్ట్ర ప్రభుత్వం స్పందించే తీరు ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా మనం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అటు కాకినాడ కావచ్చు, అదేవిధంగా గుంటూరు కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో ఎక్కడైతే మేయర్లను పదవీచ్యుతులను చేసి టీడీపీ కైవసం చేసుకున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఇచ్చే ఇటువంటి సంజాయిషీకి ఒక రకంగా ఖచ్చితంగా ఆయనకు అనర్హత వేటు వేసే దిశగా అడుగులు పడతాయన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే కడప మేయర్ సురేష్ బాబుపై కూడా అనర్హత వేటు వేస్తారన్నటువంటి ప్రచారం సాగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఒక రకంగా మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా ఏదైతే మహారాష్ట్రలో జరిగినటువంటి నేపథ్యం, అక్కడ ఉన్నటువంటి ఒక చైర్మన్ అవినీతికి పాల్పడ్డారు. అవినీతికి పాల్పడినప్పుడు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందంటే కొన్ని వాదనలు ఏవైతే అప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీలను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. అయితే వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నప్పటికి కూడా న్యాయస్థానం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వానికి సంజాయిషీ ఇచ్చి ఆ తర్వాత కోర్టు మెట్లెక్కాలంటూ కూడా సూచనలు చేసిన ఈ నేపథ్యంలో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సంజాయిషీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనపై అనర్హత వేటు తప్పదన్నటువంటి ప్రచారంగా జోరుగా సాగుతుంది. ఆ క్రమంలోనే అనర్హత వేటు వేస్తే మాత్రం దానికన్నా ముందే తాను మేయర్ పదవికి రాజీనామా చేయాలన్నటువంటి యోచనలో కూడా మేయర్ సురేష్ బాబు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారం అంతా కూడా మరో 6 నెలల సమయం పట్టే అవకాశాలు లేకపోలేదు. ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి కాబట్టి పదవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నటువంటి భావనలో కూడా ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం మరో 15 రోజులు గడువు ఇచ్చింది హైకోర్టు. ఆ 15 రోజుల గడువు లోపల మాత్రం ఆయన ఖచ్చితంగా సంజాయిషీ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే సంజాయిషీకి సంబంధించి ఏదైతే అటు పూర్తి స్థాయిలో పత్రాలను కూడా రెడీ చేసిన పరిస్థితి. అయితే సంజాయిషీకి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తి చెందుతున్నటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం పరిచినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని చోట్ల ఏదైతే వైసీపీ కైవసం చేసుకున్నటువంటి ప్రాంతాల్లో కూడా టీడీపీ కండువాలేసి పార్టీలోకి చేర్చుకుని ఆ తర్వాత ఉన్నటువంటి చైర్మన్ పదవులు కావచ్చు, అదేవిధంగా మేయర్ పదవులను కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో కడపను కూడా కేవలం కుర్చీ కారణంగా ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడం వల్లే, ఇందుకు ప్రధాన కారణం ఆమెకు కుర్చీ వేయకపోవడం వల్లే కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తరహాలో వ్యవహరిస్తుంది. అందువల్లే తనపై అనర్హత వేటు తప్పదన్నటువంటి భావనలో అటు మేయర్ సురేష్ బాబు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే న్యాయస్థానంపై కొంత ఆశ పెట్టుకున్నారు. ఆ న్యాయస్థానం కూడా అయితే తనకు ఊరటను ఇచ్చే విధంగా తీర్పునిస్తుందా, లేకుంటే ప్రధానంగా ఆయన పదవి అనర్హత వేటు పడే విధంగా కూడా తీర్పునిస్తుందో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం ఆయన అయితే ఒక నిర్ణయానికైతే వచ్చేసారు. ఏదైతే తనకు అనుకూలంగా తీర్పు వచ్చినా తర్వాత అనుకూలంగా తీర్పు రాకపోయినా కూడా తాను మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కక్ష సాధింపు ధోరణితో పోతుంది కాబట్టి మెజారిటీ సభ్యులు లేకపోయినా కూడా అనర్హత వేటు వేసే దిశగా కూడా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా దానికన్నా ముందే తను రాజీనామా చేస్తే మంచిదన్నటువంటి భావనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరో 15 రోజులు హైకోర్టు గడువు ఇచ్చింది. ఆ గడువుకు సంజాయిషీ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఆ స్పందించే తీరును బట్టి ఆయన కూడా హైకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే హైకోర్టులో ఊరట లభిస్తుందా లేదా అన్నటువంటి విషయం పైన కూడా కొంత రాజకీయ వర్గాల్లో కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మేయర్ సురేష్ బాబుకు ఖచ్చితంగా పదవీ గండం తప్పదన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంజాయిషీకి సంతృప్తి పడుతుందా, లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఆయనకు ఊరటనిస్తుందా, లేకుంటే ఆయనకు పదవీ గండం తప్పదా అన్నటువంటి భావన అటు సర్వత్రా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఒక రకంగా ఉత్కంఠ పరిస్థితులే కనిపిస్తున్నాయి. కడపలో మేయర్ సురేష్ బాబును పదవీచ్యుతుని చేయడమే లక్ష్యంగా అటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, ఆమె భర్త
శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు కూడా తీవ్రంగా ప్రయత్నం. ఇందుకు ప్రధాన కారణం కేవలం కుర్చీల వివాదమే ఇందుకు ప్రధాన కారణం అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి దారితీస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరాపర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.